విజిలెన్స్, ఏసీబీ శాఖాపరమైన విచారణలు వేగవంతం చేయాలి. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉంచడం ఏంటి, ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటి వివరాలేంటో నివేదికలు సిద్ధం చేయండి. ఇది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాలు. ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలి. వాళ్ళు అప్రమత్తంగా అత్యుత్తమంగా పనిచేయాలి. అప్పుడే మనం చేసే ప్రయోజనం, మన ప్రభుత్వం యొక్క ప్రయోజనం. ఉద్యోగుల నిజాయితీ, పనితీరు, నిబద్ధతకి ఓ సూక్ష్మదర్శిలా విజిలెన్స్ పనిచేయాలి. అయితే ఉద్యోగుల మీద నమోదవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు ఏళ్లపాటు పెండింగ్లో ఉండిపోవడం, దీనివల్ల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వానికి క్లారిటీ ఉండట్లేదు అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. క్రమశిక్షణ చర్యలు, శాఖాపరమైన విచారణలకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అంశం మీద తీవ్రంగా దృష్టి సారించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, అటవీ, పర్యావరణ శాఖలో ఉన్న విజిలెన్స్, ఏసీబీ శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి, అందుకు గల కారణాల మీద సమగ్ర నివేదిక ఇవ్వమని చెప్పి ఆదేశించారు. ఈ క్రమంలో విజిలెన్స్ పెండింగ్ కేసుల నివేదికలు 3 వారాల్లో ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సీరియస్గా ఆదేశించారు. అలాగే దానికి తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదని, ఇది విచారణ జాప్యానికి కారణమవుతుందని అధికారులు చెప్తే దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. విజిలెన్స్ రిపోర్ట్ల ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు సూచించారు. ఏదైనా విషయంలో అధికారుల సిబ్బంది మీద ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్బందీగా జరపండి. ప్రాథమిక విచారణలో బలమైన సాక్ష్యాలు సేకరించండి. విచారణాధికారికి ఆరోపణలు వచ్చిన ఉద్యోగికి మధ్య సన్నిహిత సంబంధాలు లేకుండా తొలి దశలో నిరోధించండి అని తేల్చి చెప్పారు.